ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో నిన్న రేవ్ మాల్ దగ్గర మధ్యాహ్నం 3-4 గంటల సమయంలో కేకే మిశ్రా అంటే పొగాకు వ్యాపారవేత్త బిలీనియర్, వీడి కొడుకేమొచ్చేసి శివం మిశ్రా, వీడు 12 కోట్ల విలువైనటువంటి లంబోర్గిని కారుతో అక్కడ ఆ సమీపంలో మద్యం మత్తులో విపరీతంగా స్పీడ్తో అక్కడ ఉన్నటువంటి పాదచారుల్ని, ఒక బైకర్ని, ఒక ఆటో వ్యక్తిని ఢీకొట్టుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ బైక్ మీద ఉన్నటువంటి వ్యక్తి ఇంచుమించు 30 అడుగులు దూరంలో పడ్డాడు, 10 మీటర్ల అవతల పడ్డాడు. అయితే ఇంకా 3 పాదచారులను తొక్కించేశాడు. మొత్తం 6 గాయపడ్డారు తీవ్రంగా. ఎవరు చనిపోలేదు కానీ తీవ్రంగా గాయపడ్డారు. ఈ వెంటనే ఈ శివం మిశ్రా ఫ్రెండ్స్ అలాగే ఆ బౌన్సర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఇంకో కారులో వచ్చేసి ఆ స్థానికి వెళ్ళి భయపెట్టేశారు. దాంతో వాళ్ళకి కోపం వచ్చి అప్పటికే తీవ్ర గాయాలతో ఉన్నటువంటి వాళ్ళ యొక్క బంధువులందరూ వచ్చి గట్టిగానే మాట్లాడి పోలీస్ స్టేషన్లో కేసు పెడితే ఆ యొక్క లంబోర్గిని వదిలింది అతను కాదు, వేరే డ్రైవర్ని తెచ్చారు. అయితే అప్పటికి బాధితులు మాత్రం వాళ్ళని గట్టిగానే కొట్టి కారులో ఉన్నటువంటి శివం మిశ్రాని బయటికి తీసి పోలీసులకు అప్పచెప్పారు. దానికి సంబంధించి వీడియో కూడా తీశారంట. అయితే వీళ్ళు మళ్ళీ బుకాయించే ప్రయత్నం చేస్తే మళ్ళీ పోలీసుల దగ్గర ఏమొచ్చేసి వాళ్ళు ఏదో డబ్బులు ఇచ్చి పోలీసులు కొనే ప్రయత్నం చేశారు. అలాగే పైగా మిలీనీరు పైనుంచి ఫోన్లు వస్తాయి కదా, వచ్చేసరికి పోలీసులు ఏం చేశారు, మొదట దీన్ని తప్పించడానికి ట్రై చేశారు. ఎఫ్ఐఆర్లో అతని పేరు నమోదు చేయలేదు, ఏవేవో పేర్లు నమోదు చేసి ఏదేదో చేస్తున్నారు. ఎఫ్ఐఆర్ అప్పటికి నమోదు చేయలేదు. దాంతో అందరికి అర్థమైపోయింది ఇదేదో తప్పుదారి పట్టేస్తుందని. అక్కడ ఉన్నటువంటి ఆ బాధితుల బంధువులు మిగతా వాళ్ళందరూ కలిపి వచ్చి అక్కడ ధర్నా చేస్తే పోలీసులు ఏమొచ్చేసి చివరికి ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సి వచ్చింది ఈ శివం మిశ్రా మీద. తర్వాత ఏమొచ్చేసి ఆ శివం మిశ్రా తండ్రి కేకే మిశ్రా ఆయన కుటుంబ సభ్యులందరూ వచ్చేసి వాడికి ఫిట్స్ ఉంది, కారులో డ్రైవింగ్ చేసినప్పుడు ఫిట్స్ వచ్చినట్లుంది, అందుకే అలా జరిగింది, వాడైతే మద్యం ముట్టుకోలేదు అన్న విధంగా మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు అతడు ఏం చెప్పినా సరే డాక్టర్లు ఆ ఫిట్స్ ఉన్న విధంగా ఒక సర్టిఫికేట్ తీసుకొస్తారు, ఖచ్చితంగా దీన్ని లాయర్లు రేపు బెయిల్ వచ్చే విధంగా చేస్తారు, ఈ కారు ఇంకొకటి ఎవడో నడిపాడు అన్న విధంగా క్రియేట్ చేయగలరు. ఇలాంటి పరిస్థితులు మన దేశంలో కోకోవాలి. ఇక లాయర్లకు పని లేకపోతే ఇలాంటి బిలీనీర్లు దొరకాలి. అవతల న్యాయం కాదు వాళ్ళకి కావాల్సింది, బిలీనీర్లు. ఎందుకంటే ఈ బాధితులు ఏమి ఇవ్వలేరు. అదే బిలీనీర్ అయితే ఇప్పుడు ఈ కేసు నుంచి బయటపడిస్తే కోర్టులు ఇస్తారు, కొడుకు జీవితం కాబట్టి ఎక్కడైనా ఫ్లాట్లు ఇస్తాడు, లేకపోతే ఇంకేదో ఇస్తాడు, లేదా లంబోర్గినే ఇస్తాడు. ఇదే కదా మన దేశంలో జరుగుతున్నటువంటిది. ఇలాంటి చెత్త వెధవలందరూ కలిసి ఇప్పుడు వాడికి డబ్బు ఉండడం తప్పు కాదు, కానీ కొడుకుని ఏ విధంగా డ్రైవింగ్ చేయాలో కూడా తెలియకపోతే ఎట్లా. వాడి కారు ఇచ్చేసి ఇష్టం వచ్చినట్లుగా ఈ సల్మాన్ ఖాన్ అప్పుడు ఎలా 6 మంది తొక్కేసి ఇప్పుడు హ్యాపీగా బ్రతుకుతున్నాడు, తిరుగుతున్నాడు, జింకను చంపేసి కూడా మంచిగా తిరుగుతున్నాడు. ఆ లారెన్స్ బిష్ను ఏదో భయపెట్టాడు తప్ప ఏ పోలీస్ వ్యవస్థ వాడిని భయపెట్టలేకపోయారు. ఇలాంటి వెధవలు ఏం చేయాలి, ఇంకెంత కావాలి, ఇంకా బుల్డోజర్ తీసుకొచ్చి ఇప్పుడు మరి యోగి ఆదిత్యనాథ్ గారు ఇప్పుడు వాడి ఇంటికి తీసుకెళ్ళాలి, కేకే మిశ్రా ఇంటికి బుల్డోజర్ని తీసుకెళ్ళాలి. అప్పుడు ప్రజలకు పూర్తి నమ్మకం వస్తుంది. ఖచ్చితంగా దీని మీద అయితే యోగి ఆదిత్యనాథ్ గారు ఏదో ఒక యాక్షన్ అయితే తీసుకుంటారు. కాకపోతే బుల్డోజర్ తీసుకెళ్ళి ఇంటిని అయితే కోల్చరు, కానీ ఏదో ఒకటి చెయ్యాలి, ప్రజలకు నమ్మకం కలగాలి. ఇలాంటి వెధవల్ని శిక్షించడంలోనే అసలైనటువంటి మజా ఉంటుంది.